అది నిజంగా ఓ గ్రామం. ఆ గ్రామం సముద్రం పక్కనే ఉంటుంది. అక్కడి నేల చాలా గట్టి నేలగా గుర్తించడం వల్లే రాకెట్ లాంచింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది. దాంతో అక్కడికో శ్రీమంతుడొచ్చాడు. ఆ గ్రామం మొత్తాన్ని కొనేశాడు. అక్కడ తన కంపెనీని స్థాపించి భూమి నుంచి అంతరిక్షానికి, విశాల విశ్వానికి రాకెట్ పోర్ట్ స్టేషన్‌గా ఆ గ్రామాన్ని మార్చాడు. ఆ ఒక్కడి దీక్ష, పట్టుదల కారణంగా ఆ గ్రామం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అదిప్పుడు స్టార్ బేస్ అనే పేరుతో అమెరికాలోనే ఓ టెక్నాలజీ నగరంగా మారబోతోంది. ఇంతకీ ఆ గ్రామం పేరేంటి అనే కదా డౌట్. బొకాచికా. ఆ శ్రీమంతుడు మరెవరో కాదు, ఎలన్ మస్క్. ఎస్, ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన స్థాపించిన కంపెనీ పేరు స్పేస్ ఎక్స్. ఈ ప్రదేశం టెక్సాస్ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దుకు చేరువలో ఉంటుంది. దీని విస్తీర్ణం 3.9 కిలోమీటర్లు మాత్రమే. ఈ నగరంలో ఒక మేయర్, 2 కమిషనర్లు ఉంటారు. నగర ప్రణాళిక, పన్నుల వసూలు, స్థానిక అంశాలపై స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే బొకాచికాను స్టార్ బేస్ అనే పేరుతో నగరంగా గుర్తించడానికి తాజాగా స్థానికుల్లో ఓటింగ్ జరిగింది. దీనికి అనుకూలంగా 212 ఓట్లు, వ్యతిరేకంగా 6 ఓట్లు వచ్చాయి. ఓటర్లలో ఎక్కువ మంది స్పేస్ ఎక్స్ ఉద్యోగులే ఉండడంతో ఇది సాధ్యమైంది. తాజా విజయాన్ని ఎలన్ మస్క్ ఎక్స్లో పాల్పంచుకున్నారు. ఇప్పుడు అది నిజమైన నగరం అని ఆయన అన్నారు. ఎలన్ మస్క్ స్టార్ బేస్ స్పేస్ ఎక్స్ రాకెట్ సెంటర్కు ప్రయోగ కేంద్రంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వ్యోమగాముల్ని చందమామ, అంగారకుడిపైకి పంపాలని భావిస్తున్నారు. స్టార్ బేస్ నగరం ఏర్పడాలని 2021 నుంచి మస్క్ కలలు కంటున్నారు. ఒకప్పుడు నిద్రాణ స్థితిలో ఉండే ఈ బొకాచికా గ్రామం ఇప్పుడు బిజీ సెంటర్గా మారిపోయింది. స్టార్షిప్, డ్రాగన్ క్యాప్సుల్ వంటి స్పేస్ క్రాఫ్ట్స్, రాకెట్లను స్పేస్ ఎక్స్ కంపెనీ ఇక్కడి నుంచే అంతరిక్షంలోకి పంపిస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక హడావుడితో బొకాచికా బిజీ సెంటర్గా మారిపోయింది. కొన్నాళ్ల క్రితమే ఈ ప్రాంతాన్ని స్టార్ బేస్ అని కూడా నామకరణం చేశారు ఎలన్ మస్క్. అక్కడే తన విగ్రహం కూడా ఏర్పాటైంది. ప్రపంచంలోనే పొడవాలైనటువంటి భారీ స్టార్షిప్ రాకెట్లకు అది కేంద్రంగా మారింది. మిలమిలా మెరిసే స్పెయిన్లెస్ స్టీల్ రాకెట్ల తయారీకి వేలాదిగా లారీల ముడి సరుకులు తరలి వస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం ఇప్పుడు అడుగడుగున సర్వైలెన్స్ కెమెరాలు, రోబోట్ శునకాలతో పర్యవేక్షణలో ఉంటుంది. ఇన్నాళ్ళు అదో గ్రామంగానే ఉన్నా ఇప్పుడు అది నగరంగా మారిపోయింది. అంటే అమెరికాలో ఇప్పుడు మరో కొత్త నగరం ఆవిర్భవించింది అన్నమాట. టెక్సాస్లో అంతర్భాగంగా ఉంటూ వచ్చిన ఈ ప్రాంతం పరిధి మొత్తాన్ని సిటీగా ప్రకటించింది అమెరికా గవర్నమెంట్. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు తొందరలోనే రాబోతున్నాయి. అమెరికా ప్రభుత్వంలో పనిచేస్తుండడం ఇక్కడ ఎలన్ మస్క్కు ఒక అడ్వాంటేజ్గా మారిపోయిందనే చెప్పాలి. అమెరికాలో ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెంట ప్రచారంలో అన్ని విధాలుగా హెల్ప్ చేయడంతో పాటు ట్రంప్ ఆయన్ను తన ప్రభుత్వంలోకి తీసుకున్నారు. మస్క్ శక్తియుక్తులకు పని చెప్పేలా ప్రభుత్వంలో ఓ విభాగమైనటువంటి డోజ్ ఏర్పాటు చేశారు ట్రంప్. దాన్ని పరుగులు తీయించడం మొదలుపెట్టారు. ఎలాన్ మస్క్ ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఎలన్ మస్క్ సారథ్యంలోని డోజ్ అనబడే నూతన వ్యవస్థ ఏర్పడింది. సంస్కరణల్లో భాగంగా వివిధ శాఖల్లో వేల ఉద్యోగులను తొలగించారు మస్క్. ఈ క్రమంలో మస్క్ తీరుపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ట్రంప్ యంత్రాంగాన్ని ఆయన వెనుకుండి నడిపిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా కానీ మస్క్ తన కంపెనీ అయినటువంటి స్పేస్ ఎక్స్ విషయంలో చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు. ఎప్పటికైనా మార్స్ గ్రహం పైకి మానవాళిని తరలించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు మస్క్. దానికోసం తన సంపాదన అంతటినీ ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి స్పేస్ ఎక్స్ ప్రయోగాల కోసం ఇప్పటి వరకు 80,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు ఎలన్ మస్క్. అందుకే టెక్సస్లోని బొకాచికా గ్రామాన్ని మొత్తంగా కొనేశారు. అక్కడ తన ఉద్యోగుల కోసం కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఉద్యోగులందరూ దాదాపుగా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. ఫలితంగా ఓ మినీ టౌన్షిప్ వచ్చేసింది. ఈ సంస్థ ఉద్యోగుల కోసం అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. బొకాచికా విలేజ్, స్టార్ బేస్ ఉన్న ప్రాంతం, స్పేస్ ఎక్స్ ఉద్యోగులు నివసిస్తున్నటువంటి ప్రాంతం మొత్తానికి కూడా సిటీ హోదా ఇవ్వడానికి సహకరించాలంటూ గతేడాది స్పేస్ ఎక్స్ జనరల్ మేనేజర్ క్యాథరిన్ లారెజర్ స్థానికులకు లేఖ రాసింది. ఇప్పుడు తాజాగా ఓటింగ్ నిర్వహించారు. కెమెరాన్ కౌంటీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఈ ఎన్నికల్ని జరిపింది. ఈ ఓటింగ్లో భారీ మెజారిటీ ఇవ్వడం ద్వారా తమ అంగీకారాన్ని తెలియజేశారు స్థానికులు. ఇక ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రస్థానం గురించి చూస్తే స్పేస్ ఎక్స్ప్లోరైజేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ కు సంక్షిప్త నామమే స్పేస్ ఎక్స్. బిజినెస్ మ్యాగ్నెట్ టెస్లా ఇన్కార్పొరేషన్ కు సీఈఓ అయినటువంటి ఎలన్ మస్క్ 2002లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు. ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలు సాగించేందుకు నిర్దేశించినటువంటి స్టార్టప్ సంస్థగా త్వరలోనే ఫేమస్ అయిపోయింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తన అన్ని అవసరాల మేరకు ఈ సంస్థతో కలిసి పనిచేసేలాగా ఎదిగిపోయింది. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా అవసరమైనటువంటి పరికరాలు తయారు చేయడంతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు అవసరమైనటువంటి వస్తువులను పంపించడం లాంటివి ఇప్పటి వరకు ఈ సంస్థ చేస్తూ వస్తోంది. 6 ఏళ్ల క్రితం తన తొలి రాకెట్ ప్రయోగంలో విఫలమైన స్పేస్ ఎక్స్ సంస్థపై ప్రస్తుతం నాసా కూడా ఆధారపడుతోందంటే అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ ఎక్స్ సాధించిన ప్రగతి ఎలాంటిదో ఊహించుకోవచ్చు. అంతరిక్షంలో సుదూర తీరాలకు చేరాలంటే ఇప్పుడున్న రాకెట్ల ద్వారా సాధ్యం కాదు. ఇందుకు అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్ అవసరం. ప్రస్తుత రాకెట్ సాంకేతిక పరిజ్ఞానం భూకక్షలోకి ఉపగ్రహాలని ప్రవేశపెట్టడం వరకే పరిమితమవుతోంది. భూమి తరువాత ఇప్పటి వరకు చంద్రుడిపై మాత్రమే మనం కాలు పెట్టాం. ఎలాంటి వాతావరణం లేని చంద్రుడిపై మానవ ఆవాసం అంత సులువేం కాదు. ఇక మన సౌర కుటుంబంలో భూమి తర్వాత భూమి లాంటి వాతావరణం ఉన్నది. మన భూమికి సమీపంలో ఉన్నది. అది కేవలం ఒక అంగారక గ్రహమే. అయినా సరే మార్స్ను చేరేందుకు ఇప్పుడున్న రాకెట్ల సామర్థ్యం సరిపోదు. సరిగ్గా ఈ విషయంపైన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రయోగాలు జరుపుతోంది. అత్యంత శక్తివంతమైన రాకెట్ల తయారీలో నిమగ్నమైన ఉంది. దానికోసం టెక్సస్ సముద్ర తీరం వెంటే తన స్పేస్ పోర్టును నిర్మించుకుంది. అదే ఇప్పుడు స్టార్ బేస్ గా రూపాంతరం చెందింది. నిజానికి శక్తివంతమైన రీయూజబుల్ రాకెట్ల రూపకల్పనే లక్ష్యంగా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఈ విషయంలో ఈ సంస్థ అద్భుతమైన పురోగతి సాధించింది. ఫాల్కన్ పేరుతో ఒక శక్తివంతమైన పునర్వినియోగ రాకెట్ ను రూపొందించింది. ఇది చాలా సక్సెస్ఫుల్ రాకెట్ గా పేరు మోసింది. దీని ప్రయోగంలో మొదట వైఫల్యాన్ని ఎదుర్కొన్నా గానీ ఆ తర్వాత దిగ్విజయంగా ఆ రాకెట్ ను వీధుల్లోకి పంపించగలిగింది. నాసాకు చెందిన సరుకుల్ని మోసుకునే స్పేస్ ఎక్స్ రాకెట్ గా ఫాల్కన్ 9 విజయవంతమైంది. 5,500 పౌండ్ల బరువున్న కార్గోతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేసుకున్నటువంటి ఈ రాకెట్ తిరిగి 3 రోజుల తర్వాతే భూమికి చేరుకొని ఓ సాధారణ విమానంలా సముద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆ ల్యాండ్ అయిపోయింది. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఉపగ్రహ ప్రయోగానంతరం స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్ 9 సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అవ్వడం మొదలయ్యాక స్పేస్ ఎక్స్ ప్రయోగాలకు అడ్డే లేకుండా పోయింది. విమానాలు ప్రయాణించిన చందంగా ఫాల్కన్ రాకెట్ ఇప్పటికీ అంతరిక్షంలోకి చక్కర్లు కొడుతూనే ఉంది. ఒక ఫాల్కన్ హెవీ రాకెట్ శక్తి 18 బోయింగ్ 747 విమానాల శక్తితో సమానంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాకెట్ లండన్లోని 5 డబుల్ డెక్కర్ బస్సులు అంటే 64 టన్నుల బరువును ఒకేసారి అంతరిక్షంలోకి మోసుకుపోగలదు. ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారానే భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని సుసాధ్యం చేయాలని స్పేస్ ఎక్స్ సంస్థ ఆలోచనగా ఉంది. దేశాల మధ్య ప్రయాణాన్ని నిమిషాలకు కుదించడం, చంద్రుడు, అంగారక గ్రహాల వద్దకు అంతరిక్ష యాత్రికుల్ని తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాదు భూమికి సుదూరంలోని ఉన్న బృహస్పతి, శని గ్రహాలకు మానవ రహిత యాత్రలు చేపట్టాలని కూడా స్పేస్ ఎక్స్ యోచిస్తోంది. ఇవన్నీ రేపటి కాలంలో స్టార్ బేస్ సెంటర్ నుంచే జరగబోతున్నాయి.